మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం అమావాస్యకి ముందు వస్తుంది గనుక, అంటే ఇది కృష్ణపక్షంలో వచ్చే ఆఖరి శుక్రవారం గనుక ఈరోజు తులసి మొక్క మీద ఇది చల్లండి చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. 4 వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ కష్టాలు, దారిద్ర్యం అన్నీ పటాపంచలైపోయి 4 వైపుల నుండి ఐశ్వర్యం మీ ఇంటికి దూసుకు వస్తుంది. మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. మన హిందువుల ఇళ్లలో తులసి మొక్క లేని ఇల్లు ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తులసి మొక్క సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపం. ఎక్కడైతే తులసి మొక్క పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అక్కడ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి కొలువై ఉంటాడని, ఆయన ఉన్న చోట లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. తులసి మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసికోట దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఇంట్లో తులసికోట ఉండటం వల్ల నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు లాంటివి దరిచేరవు. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తులసి మొక్క మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఆయుర్వేదంలో తులసికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. తులసి ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు, యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 2 తులసి ఆకులను నమిలి తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు తులసి ఆకుల రసాన్ని మిరియాల పొడితో కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తులసి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. మరియు మానసిక ఒత్తిడి తగ్గిపోయి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. చర్మ సమస్యలను అరికట్టడంలో కూడా తులసి ఎంతగానో సహాయపడుతుంది. ఇలా తులసి అనేది మనకు ఒక సంజీవని లాంటిది అని చెప్పవచ్చు. అయితే ఈ తులసి మొక్క మొదట్లో రేపు శుక్రవారం రోజు ఒక మిశ్రమాన్ని చల్లితే చాలు. కష్టాలు, దరిద్రాలు పోయి కోరినంత ధనం వస్తుంది అని పరిహార శాస్త్రం చెబుతోంది. మరి ఇంతకీ ఈ శుక్రవారం రోజు తులసి మొక్క మీద ఏమి చల్లాలి, ఆ పరిహారం ఎలా చెయ్యాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలను తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కమెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అని భక్తితో కమెంట్ చేయండి. కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక చిన్న పల్లెటూరులో రంగయ్య అనే మధ్యతరగతికి చెందిన ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు. ఆయన భార్య పేరు కమలమ్మ. వారికి 2 చిన్నపిల్లలు. రంగయ్య సముద్ర తీర ప్రాంతాల నుంచి తక్కువ ధరకి ఉప్పును సేకరించి తన ఇంటి బయట ఉన్న ఒక చిన్న తాటాకు పాకలో బస్తాలున్న దాచిపెట్టుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే ఆ ఉప్పు బస్తాలలో ఒకదాన్ని తన నెత్తిన పెట్టుకుని చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ఉప్పు అమ్ముకునేవాడు. ఆ వ్యాపారంలో వచ్చే కొద్దిపాటి పైసలతోనే ఆ కుటుంబం గడిచేది. ఆ వచ్చే అరకొర డబ్బులు కేవలం ఆ రోజుకి తినడానికే అంతంత మాత్రంగా సరిపోయేవి. జీవితం చాలా కష్టంగా సాగుతుండేది. రంగయ్య ఉప్పు అమ్మడానికి పక్క గ్రామాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఊరి పులిమేర వద్ద అడవిదారిలో ఉన్న ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం దగ్గర ఆగి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని వెళ్లడం అలవాటుగా మార్చుకున్నాడు. రోజులు ఇలాగే గడుస్తున్నాయి. ఒకరోజు రంగయ్య ఎప్పటిలాగే ఉప్పు బస్తా నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. పులిమేర వద్ద ఉన్న లక్ష్మీదేవి విగ్రహం దగ్గరకు రాగానే ఆయన మనస్సు వికలమైంది. అయ్యో పాపం, ఈ లోకానికంతటికీ ఐశ్వర్యాన్నిచ్చే ఆ తల్లికి కనీసం తలదాచుకోవడానికి చిన్న నీడ కూడా లేదు కదా. నేను ఎలాగైనా ఒకరోజు సమయం చూసుకుని అమ్మకి చిన్న పందిరైనా వెయ్యాలి. త్వరలోనే వర్షాకాలం రాబోతోంది. అమ్మ వానకి తడిచిపోతుంది. అమ్మ దయవల్ల ఏదో ఒక రోజు నా ఉప్పంతా త్వరగా అమ్ముడుపోతే నేను మధ్యాహ్నం నుంచే అమ్మకి ఒక చిన్న పందిరి వేస్తాను. కానీ నాకేమో ఒక పూట పనిలోకి వెళ్ళకపోతే ఇంట్లో పొయ్యి వెలగని పరిస్థితి. ఒకవైపు లక్ష్మీదేవికి నీళ్ళ లేదని బాధగా ఉంది, మరోవైపు కుటుంబం గడవడం కష్టంగా ఉంది అని మనసులో అనుకున్నాడు. రంగయ్య తన నెత్తిన ఉన్న ఉప్పు బస్తాను కింద దించి ఆ విగ్రహం ముందే కూర్చుని దేవతతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మా,
ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను. ఈ ఊరిలో ఎంతోమంది గొప్ప గొప్ప ధనవంతులు, భూస్వాములు ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి నీకొక చిన్న నీడ కల్పించాలనే ఆలోచన రాలేదు. ఎండకు ఎండుతున్నావు, వానకు తడుస్తున్నావు. నా బ్రతుకు కనుక బాగుండి నేను కొద్దిగా సంపాదించగలిగితే నీకు శాశ్వతంగా ఉండేలా ఒక మంచి గుడి కట్టించుకుంటాను తల్లి. ప్రస్తుతం నా వ్యాపారం చాలా దయనీయంగా సాగుతోంది. మేము బ్రతకడానికి కావలసిన తిండి మాత్రమే లభిస్తుంది. నేను ఒక్కరోజు పని మానేసినా నా కుటుంబం మొత్తం పస్తులుండాలి. అందుకే నాకు ఏదైనా ఒక రోజు వ్యాపారం త్వరగా ముగిసిపోయేలా చూడు తల్లి. ఆ ఖాళీ సమయంలో నీకు చిన్న పందిరి వేస్తాను అని మొరపెట్టుకుని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు రంగయ్య కోరిక నెరవేరింది. ఒకరోజు ఉప్పు చాలా త్వరగా అమ్ముడుపోయింది. రంగయ్య ఎంతో సంతోషంగా లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి, అమ్మా, నీ దయ వల్ల ఈరోజు ఉప్పు త్వరగా అమ్ముడుపోయింది. నేనిప్పుడే అడవిలోకి వెళ్ళి నీకు పందిరి వేయడానికి కావలసినవి తెస్తాను అని చెప్పి అడవిలోకి వెళ్ళాడు. అక్కడ దొరికిన గట్టి కర్రలను, పైకప్పు కోసం పెద్ద పెద్ద ఆకులను సేకరించి తీసుకువచ్చాడు. ఎంతో భక్తితో ఆ లక్ష్మీదేవి విగ్రహం చుట్టూ ఒక చిన్న అందమైన పందిరిని నిర్మించాడు. ఆ తర్వాత మళ్ళీ తన ఉప్పు వ్యాపారాన్ని ఎప్పటిలాగే కొనసాగించసాగాడు. అయితే కొద్ది రోజులకే వర్షాకాలం తీవ్ర రూపం దాల్చింది. రంగయ్య వద్ద దాచుకున్న డబ్బులు ఏమీ లేవు. వచ్చినవన్నీ తిండికే సరిపోయేవి. ఒకరోజు రాత్రి కురిసిన భారీ వర్షానికి రంగయ్య దాచిపెట్టిన ఉప్పు బస్తాలోకి నీరు వచ్చేసింది. దానివల్ల ఆయన దాచిపెట్టిన ఉప్పంతా కరిగిపోయి నీళ్లలా కొట్టుకుపోయింది. కేవలం ఒకే ఒక్క బస్తా మిగిలింది. అది కూడా తడిసి ముద్దయింది. అది చూసి రంగయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కుటుంబానికి ఎలా కడుపు నింపాలో తెలియక తల్లడిల్లిపోయాడు. అయ్యో, నా ఉప్పంతా నీరైపోయింది. కనీసం ఈ తడిసిన ఒక్క బస్తానైనా అమ్ముకుంటే ఈ రోజుకి మా పిల్లలకి తిండి పెట్టగలను, లేదంటే నా కుటుంబం ఆకలితో అలమటించాలి అనుకుంటూ వర్షం కొద్దిగా తగ్గగానే ఆ ఒక్క బస్తాను నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. ఆయన ఊరి పొలిమేర వద్ద ఉన్న లక్ష్మీదేవి పందిరి దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడినట్లు కుంభవృష్టి మొదలైంది. ఆ వర్షానికి ఆయన నెత్తిన ఉన్న ఆ ఒక్క ఉప్పు బస్తా కూడా పూర్తిగా కరిగిపోయి నీరైపోయింది. రంగయ్య ఆశలన్నీ అడియాసలయ్యాయి. నా ఉప్పంతా పోయింది. ఇప్పుడు నా పిల్లల ఆకలి ఎలా తీర్చాలి? వాళ్ళు చిన్నపిల్లలు, ఆకలి తట్టుకోలేరు అని ఏడుస్తూ ఆ లక్ష్మీదేవి పందిలిలోకి వెళ్ళి కూర్చున్నాడు. తీవ్రమైన నిరాశతో విగ్రహాన్ని చూస్తూ ఇలా అన్నాడు, అమ్మా లక్ష్మీదేవి, ఏం బ్రతుకు తల్లి ఇది? చేతిలో ఒక్క పైసా లేదు. నేను దేని మీద ఆధారపడి జీవిస్తున్నాను, అది నా కళ్ళ ముందే నాశనమైపోయింది. నీకు గుడి కడతాను, గోపురం కడతాను అని ఆశపడి ఏం లాభం? కనీసం ఈ ఒక్క ఉప్పు బస్తానైనా తడవకుండా కాపాడి ఉంటే నా కుటుంబానికి అన్నం పెట్టేవాడిని. నా పరిస్థితినే మార్చలేనప్పుడు నీకేం గుడి కడతాను తల్లి? ఇక నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. నేను బ్రతికుండగా నా భార్యా పిల్లలను అడుక్కోమని చెప్పలేను. నేను చనిపోతే వాళ్ళు ఏదోలా బ్రతుకుతారు. నువ్వున్నావని నమ్మి రోజూ దండం పెట్టుకున్నందుకు నాకు దక్కిన ఫలితం ఇదేనా తల్లి? 4 రోజుల అన్నానికి ఆసరా అయిన ఉప్పు కూడా కుట్టుకుపోయింది. ఇక నేను బ్రతకడం వృధా. నీ వెనుక ఉన్న ఈ చెట్టుకి ఉడివేసుకుని ఇప్పుడే చనిపోతాను అని ఏడుస్తూ పందిరి బయటకు రాబోయాడు. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. వెనుక నుంచి ఒక మధురమైన కంఠస్వరం వినిపించింది. ఏంటి రంగయ్య, ఎక్కడికి బయలుదేరావు? చనిపోతావా? నువ్వు చనిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నీకు నేను ఉన్నానని నమ్మావు కదా, మరి ఎందుకంతలా అధైర్యపడుతున్నావు? రంగయ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ పెద్ద బొట్టు పెట్టుకుని, ఎర్రటి పట్టుచీర కట్టుకుని, చేతిలో పద్మాలతో సాక్షాత్తు లక్ష్మీదేవి నిలబడి ఉంది. రంగయ్య వెంటనే ఆమె కాళ్లపై పడి, అమ్మా తల్లి, నన్ను క్షమించు. నాకు పెద్ద సంపదలు వద్దు. నా కుటుంబం తినడానికి అన్నం ఉంటే చాలు. ఈ వర్షాకాలంలో మాకు తిండి ఎలా దొరుకుతుంది తల్లి? మా బాధలు చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఎవరున్నారు తల్లి అని రోదించాడు.
లక్ష్మీదేవి చిరునవ్వుతో, రంగయ్య, నీ భక్తికి నేను మెచ్చాను. ప్రస్తుతం నేను నీకు నేరుగా డబ్బు ఇవ్వను, కానీ ఒక అద్భుతమైన వస్తువునిస్తాను. దీనితో నీ కుటుంబానికి కూడు గుడ్డకు ఎన్నటికీ లోటు ఉండదు అంటూ ఒక చిన్న పూజా గంటను ఆయనకిచ్చింది. లక్ష్మీదేవి ఇలా చెప్పింది, ఈ గంటను నువ్వు ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే మోగించాలి. అలా మోగించినప్పుడు దీని నుండి 5 బంగారు వరహాలు వస్తాయి. వాటితో నువ్వు నీ కుటుంబాన్ని బాగా చూసుకో. కానీ ఒక ముఖ్యమైన నియమం, ఈ రహస్యాన్ని నువ్వు నీ భార్యతో సహా ఎవ్వరికీ చెప్పకూడదు. ఎవరికైనా చెప్పితే ఈ గంట పనిచేయడం మానేస్తుంది అని చెప్పింది. రంగయ్య ఆనందంతో ఆ గంటను తీసుకుని అమ్మకు నమస్కరించాడు. లక్ష్మీదేవి ఆయనను ఆశీర్వదించి అంతర్ధానమైంది. రంగయ్య వెంటనే ఆ గంటను ఒక్కసారి మోగించాడు. ఆశ్చర్యంగా అందులో నుంచి 5 బంగారు వరహాలు కింద పడ్డాయి. రంగయ్య సంతోషానికి అవధులు లేవు. ఆయన ఆ వరహాలను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. లక్ష్మీదేవి చెప్పిన నియమం ప్రకారం ఆ గంట రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ప్రతిరోజు ఉదయాన్నే ఆ గంటను మోగించి 5 వరహాలు తీసుకునేవాడు. అందులో 3 వరహాలు కుటుంబ అవసరాలకు, తిండికి ఖర్చు పెట్టి మిగిలిన 2 వరహాలను జాగ్రత్తగా దాచిపెట్టేవాడు. అంత డబ్బు వస్తున్నా ఆయన తన ఉప్పు వ్యాపారాన్ని వదల్లేదు, లక్ష్మీదేవిని దర్శించుకోవడం మానలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రంగయ్య దాచిన డబ్బు చాలా పెద్ద మొత్తంగా మారింది. ఆ డబ్బుతో ఆయన ఊరిలో ఒక పెద్ద సొంత ఉప్పు దుకాణాన్ని నిర్మించాడు. అలాగే తనను ఆడుకున్న లక్ష్మీదేవికి పులిమేరలో ఒక అందమైన చిన్న ఆలయాన్ని కట్టించాడు. ఊరి జనం రంగయ్య ఎదుగుదలను చూసి, రంగయ్య ఉప్పు వ్యాపారంలో బాగా సంపాదించాడు, వచ్చిన డబ్బుతో లక్ష్మీదేవికి గుడి కూడా కట్టించాడు అని రకరకాలుగా మాట్లాడుకునేవారు. కానీ ఆ గంట రహస్యం ఎవ్వరికీ తెలియదు. రంగయ్య ఒక మంచి ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఒకరోజు రంగయ్య వ్యాపారం మీద బయటకు వెళ్ళినప్పుడు ఆయన భార్య కమలమ్మ ఇల్లు శుభ్రం చేస్తూ పూజ గదిలో ఉన్న ఆ పాత గంటను చూసింది. అది చాలా పాతదిగా ఉందని భావించి ఇంట్లోని ఇతర పాత ఇనుప సామాన్లతో పాటు ఆ గంటను కూడా పాత సామాన్లు కొనే సోమయ్యకు అమ్మేసింది. అందుకు సోమయ్య 10 వరహాలిచ్చాడు. రంగయ్య సాయంత్రం ఇంటికి వచ్చి పూజగదిలో గంట కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. కమల, ఇక్కడొక గంట ఉండేది కదా, ఏది అని అడిగాడు. కమలమ్మ చిరునవ్వుతో, అది చాలా పాతదైపోయిందని పాత సామాన్ల సోమయ్యకు అమ్మేశానండి, ఆయన 10 వరహాలిచ్చారు అంది. రంగయ్య గుండె ఆగినంత పనయింది. రహస్యం చెప్పకూడదు కాబట్టి ఎంత పని చేశావు కమల, అది మా ముత్తాతల కాలం నాటి గంట, దానితో నాకెంతో అనుబంధం ఉంది, నన్ను అడగకుండా ఎలా అమ్మావు అని అరిచి వెంటనే సోమయ్య దుకాణానికి పరుగు తీశాడు. రంగయ్య సోమయ్య దగ్గరకు వెళ్ళి, సోమయ్య గారు, మా ఆవిడ పొరపాటున మా ఇంటి పాత గంటను మీకు అమ్మేసింది. అది మా కుటుంబానికి చాలా ముఖ్యమైనది, దయచేసి దాన్ని నాకు ఇచ్చేయండి, మా ఆవిడికిచ్చిన డబ్బులు నేను మీకు ఇచ్చేస్తాను అని అడిగాడు. సోమయ్య చాలా తెలివైనవాడు. ఆయన మనసులో ఇలా అనుకున్నాడు, రంగయ్య ఇంత పెద్ద ధనవంతుడు, ఊళ్ళో గుడి కట్టాడు, అలాంటివాడు ఒక చిన్న పాత గంట కోసం ఇంత ఆరాటపడుతూ పరుగెత్తుకుంటూ వచ్చాడంటే ఖచ్చితంగా ఈ గంటలో ఏదో పెద్ద రహస్యం ఉంది అనుకొని సోమయ్య ముఖం తిప్పుకొని, ఆ గంటను నేను ఎక్కడో పాత సామాన్లలో పడేశాను, నాకు గుర్తులేదు, అయినా నేను మీ ఆవిడ దగ్గర కొనుక్కున్నాను, దాన్ని అంత తేలికగా ఇవ్వను అన్నాడు. రంగయ్య బ్రతిమిలాడగా సోమయ్య ఈ గంటలో ఉన్న రహస్యం ఏంటో చెబితేనే ఇస్తాను అని పట్టుబడ్డాడు. రంగయ్య లక్ష్మీదేవి చెప్పిన మాట గుర్తు తెచ్చుకుని నిజం చెప్పకుండా ఒక ఉపాయం ఆలోచించి అబద్ధం చెప్పాడు. సోమయ్య గారు, అది మా పూర్వీకుల కాలం నాటి మహిమగల గంట, దాని లోపల డబ్బులు దాచుకోవడానికి కొన్ని రహస్య అరలు ఉన్నాయి, అత్యవసర సమయంలో వాడుకోవడానికి నేను అందులో కొన్ని వరహాలు దాచాను అన్నాడు. సోమయ్య నవ్వేసి, నేను ఆ గంటను బాగా చూశాను, అందులో ఎలాంటి అరలు లేవు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నాడు. అప్పుడు రంగయ్య ఒక పందెం వేశాడు. సోమయ్య గారు, రేపు ఉదయం ఊరి జనం అందరి ముందు నేను ఆ గంటలోంచి వరహాలు తీసి చూపిస్తాను, నేను కనుక తీయలేకపోతే మీకు 1000 వరహాలు ఇస్తాను, ఒకవేళ నేను తీస్తే మీరు నాకేమిస్తారు అన్నాడు. సోమయ్య అతనికి పిచ్చి పట్టిందనుకుని, నువ్వు కనుక ఆ గంటలోంచి వరహాలు తీస్తే నేను నీకు 1000 వరహాలు ఇస్తాను అని పందానికి ఒప్పుకున్నాడు.
రేపు ఉదయం ఊరి జనం ముందు పందెం పెట్టుకుందాం అని తేల్చారు. ఆ రాత్రి సోమయ్య ఆ గంటను రకరకాలుగా పరీక్షించాడు, అరగదీసి చూశాడు. కానీ ఎక్కడా ఒక చిన్న రంధ్రం కూడా కనిపించలేదు. ఇందులో రూపాయి కూడా లేదు. రంగయ్య రేపు నాకు 1000 వరహాలు ఇచ్చుకోవాల్సిందే అని సంబరపడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఊరి జనం అంతా సోమయ్య దుకాణం దగ్గర గుమిగూడారు. రంగయ్య అక్కడికి వచ్చి మనసులో లక్ష్మీదేవిని స్మరిస్తూ ఆ గంటను ఒక్కసారి మోగించాడు. అంతే, ఆశ్చర్యకరంగా ఆ గంట నుండి 5 బంగారు వరహాలు కింద పడ్డాయి. అది చూసి సోమయ్యతో పాటు ఊరి జనం అంతా నోరెళ్లబెట్టారు. సోమయ్యకు ఏం మాట్లాడాలో తెలియలేదు. రాత్రి తను పరీక్షించినప్పుడు ఏమీ లేని గంటలో నుండి డబ్బులెలా వచ్చాయో అర్థం కాక తలపట్టుకున్నాడు. పందెం ప్రకారం సోమయ్య ఓడిపోయాడు కాబట్టి 1000 వరహాలు రంగయ్యకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ రంగయ్య ఎంతో ఉదారంగా, సోమయ్య గారు, నాకు ఆ 1000 వరహాలు వద్దు. అందులో ఒక 500 వరహాలు తీసుకుని మన ఊరి పొలిమేరలో ఉన్న లక్ష్మీదేవి గుడి చుట్టుపక్కల ప్రాంతాలను బాగు చేయించండి, భక్తులకు వసతులు కల్పించండి, నాకు అది చాలు అన్నాడు. రంగయ్య మాటలకు ఊరి జనం అంతా ఆయన భక్తికి మంచితనానికి జేజేలు పలికారు. అప్పటి నుండి ఊరి ప్రజలందరూ లక్ష్మీదేవిని భక్తితో కొలవడం ప్రారంభించారు. రంగయ్య తన సొంత డబ్బులతో ఆ గుడి దగ్గర ప్రతిరోజు అన్నదానం చేసేవాడు. ఒకరోజు రంగయ్య ఒంటరిగా ఆలయంలో పూజ చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్లీ ప్రత్యక్షమై, రంగయ్య, నువ్వు నన్ను తల్లిలా చూసుకున్నావు. ఊళ్ళో ఎంతోమంది ధనవంతులున్నా నా గురించి పట్టించుకోలేదు. కానీ నువ్వు కష్టాల్లో ఉండి కూడా నాకు నీడ కల్పించావు. నీలాంటి ధర్మాత్ముణ్ణి కాపాడుకోవడం నా బాధ్యత. నువ్వు బ్రతికినంతకాలం సకల సుఖ సంతోషాలతో జీవించు. నీ మరణానంతరం నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని ఆశీర్వదించింది. రంగయ్య లక్ష్మీదేవి కరుణకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సుఖ సంతోషాలతో శేష జీవితాన్ని గడిపాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, ముందుగా మనం శుక్రవారం యొక్క ప్రాముఖ్యత గురించి, ఆ రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలను తెలుసుకుందాం. శుక్రవారం అనేది శుక్రగ్రహానికి మరియు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ఈ రోజున ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి గడపను అలంకరించుకోవాలి. వాకిట్లో అందమైన ముగ్గులు వేసి పూజా మందిరంలో దీపారాధన చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఈ శుక్రవారం రోజున ఇంట్లో ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి మనసులో కోరిన కోరికలు నెరవేరతాయి. సముద్ర గర్భం నుండి పుట్టిన కళ్ళుప్పు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. కాబట్టి ఉప్పుతో దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దారిద్ర్యం, దృష్టి దోషాలు నశించిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించే విధానం చాలా సులభం. ముందుగా శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం స్నానాది కార్యక్రమాలు ముగించుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక మట్టి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి గుండ్రంగా సర్దాలి. ఆ ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి దానిపై పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఒక శుభ్రమైన మట్టి ప్రమిదను తీసుకుని దానికి కూడా పసుపు కుంకుమలు రాసి ఆ ఉప్పు మధ్యలో ఉంచాలి. ఆ ప్రమిదలో స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 2 పత్తి ఒత్తులను కలిపి ఒక వత్తిగా వేసి దీపారాధన చేయాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రమిద చుట్టూ ఎర్రటి పూలతో లేదా మీకు అందుబాటులో ఉన్న పూలతో అలంకరించి లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా స్తోత్రాలు పఠిస్తూ అమ్మవారికి నమస్కరించుకోవాలి. ఇలా ఉప్పు పైన వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని పిలుస్తారు. తరువాత రోజు ఆ ఉప్పును పారే నీటిలో కలపాలి లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఈ ఐశ్వర్య దీపాన్ని వరుసగా 3 శుక్రవారాల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా నియమనిష్టలతో వెలిగిస్తే మీ మనసులోని ఎలాంటి సంకల్పమైనా, ఎంతటి కష్టమైన కోరికలైనా తప్పక నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం పాత ఉప్పును తీసేసి కొత్త రాళ్ల ఉప్పును వాడాలి. ఈ విధంగా స్వచ్ఛమైన భక్తితో, ఏకాగ్రతతో ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొంది జీవితంలో ఎదురయ్యే ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులను సులభంగా అధిగమించవచ్చు. ఇక ఇప్పుడు తులసి మొక్క మీద ఏం చల్లాలో తెలుసుకుందాం. శుక్రవారం రోజు
తులసి మొక్క మీద ఇది చల్లడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి దారిద్ర్యం నశించిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు పగటిపూట మాత్రమే చేయాలి. ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్న ఒక శుభ్రమైన గ్లాసును తీసుకోండి. అందులో ఒక 5 స్పూన్ల పచ్చిపాలు పోయాలి. పచ్చిపాలు అంటే కాచిని పాలు. పాలు స్వచ్ఛతకు ప్రశాంతతకు ప్రతీక. ఆ పాలల్లో కొంచెం పంచదార వేయాలి. పంచదార వేయడం వల్ల మీ జీవితంలో కూడా తీపి అనేది పెరుగుతుంది, అనగా ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి వేయాలి. ధనియాలు అంటే లక్ష్మీదేవికి మరియు కుబేరుడికి ఎంతో ఇష్టమైన వస్తువు. ధనియాలు ఎక్కడ ఉంటే అక్కడ ధనాకర్షణ జరుగుతుంది. ఆ తర్వాత మీ ఇంట్లో గనక అత్తరు అందుబాటులో ఉంటే అందులో కొద్దిగా అత్తరు వేయండి. సువాసన వడజల్లే అత్తరు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి సుగంధభరితమైన ప్రదేశాలకు త్వరగా ఆకర్షితురాలవుతుంది. ఒకవేళ మీ దగ్గర అత్తరు లేకపోతే దానికి బదులుగా కొద్దిగా పచ్చకర్పూరం లేదా మామూలు కర్పూరాన్ని మెత్తగా పొడి చేసి ఆ పాలల్లో వేయండి. కర్పూరం అనేది ఇంట్లోని ప్రతికూల శక్తులను పారద్రోలి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక చివరిగా ఆ గ్లాసులో ఉన్న మిశ్రమంలో కొద్దిగా పసుపు వేయండి. పసుపు మంగళకరమైనది, శుభసూచకమైనది. ఇప్పుడు ఈ పాలు, పంచదార పొడి, ధనియాల పొడి, అత్తరు లేదా కర్పూరం పొడి మరియు పసుపు వీటన్నింటినీ ఒక స్పూన్తో బాగా మిక్స్ చేయండి. ఇలా అద్భుతమైన సుగంధంతో దైవిక శక్తులతో తయారైన ఈ మిశ్రమాన్ని మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గరకు తీసుకువెళ్ళండి. భక్తి శ్రద్ధలతో 2 చేతులు జోడించి తులసి మాతను మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తల్లి, నా కష్టాలన్నీ తీరిపోయి నా కుటుంబం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలి అని కోరుకుంటూ మీరు తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మీ కుడి చేతితో తీసుకుని తులసి మొక్క చుట్టూ ఆకులపైన సున్నితంగా చల్లండి. ఇలా చల్లుతున్నప్పుడు మీ సమస్యలు పోవాలని మనసులో స్మరించుకోండి. ఈ చిన్న పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో స్వచ్ఛమైన భక్తితో ఈ శుక్రవారం రోజు చేస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అప్పుల బాధలు తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంటికి నలువైపులా నుండి సంపద ప్రవహిస్తుంది. కాబట్టి ఈ శుక్రవారం ఈ పరిహారాన్ని తప్పక ఆచరించండి. అమ్మవారి కృపకు పాత్రులు కండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.